నమస్తే, గుడ్ మార్నింగ్. నిన్ననే కదా 8వ మార్చ్ ప్రపంచమంతా మహిళా దినోత్సవం. అది ఎంతమందికి తెలుసు? చదువుకున్న వాళ్ళలో కూడా సగంలో సగం మంది కూడా తెలియంది ప్రపంచ మహిళా దినోత్సవం. స్త్రీని సమాజం ఏమంటుంది? ఆకాశంలో సగం, ఆటలో సగం, మాటలో సగం, పాటలో సగం, అణువులో సగం, పరమాణువులో సగం. ఆ సగం ఏ చిన్న విచ్చిత్తి గురైనా పనికిరాని వాడు మగవాడే అవుతాడు, అంతరించిపోతుంది. మనం ఈ క్షణం చెప్పుకోవడానికి మన 146 నుంచి 150 కోట్ల భారతదేశ జనాభాకు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము. ఒక ట్రైబల్ ఫ్యామిలీ, ఒరిస్సా వెనుకబడి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక ఉన్నతమైన మహిళ. ఈరోజు తనేమంటదంటే, మహిళా సాధికారత సాధ్యమైతేనే మహిళ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది అనేది ఆమె అదే రోజు ఒక వార్తాపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొట్టమొదట్లయింది. ఎప్పుడు ఒకటే మాట మనం ఏమనుకుంటాం, అది లింగ సమానత్వం. జనరల్గా కోర్టులల్లా జెండర్ ఈక్వేషన్ అంటాం. అంటే మగ జడ్జీలు ఎంతమందరు, స్త్రీ జడ్జీలు ఎంతమందరు అనే లెక్కలో ప్రత్యేకించి భాగం ఉంటుంది. కానీ అక్కడ ఏం జరగదు. 33% ఎందుకు? 33% ఆకాశమే సగం అన్నప్పుడు రిజర్వేషన్ వచ్చేటప్పటికి 33% ఎందుకు? 50% కూడా అనాలనేది కొంచెం నిజాలు మాట్లాడే స్త్రీల నుంచి వస్తున్నటువంటి మాట. కానీ ఎక్కడుంది? అది ఉందా? పోనీ ఇప్పుడు ఈ రోజుల్లో AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మొన్ననే ఒక 50 దేశాలు కలిపి 233 డాక్యుమెంట్స్ సమర్పించాయి మహిళా సాధికారత విషయంలో. అది AI విషయంలో. లింగ సమానత్వం ఉండాలి, మహిళా సాధికారత ఉండాలి. ఎంతవరకు సహాయపడుతుంది అని అంటే, వాళ్ళకు వచ్చిన ఏకైక అనుమానం ఏంటంటే, ఈ జెండర్ రెస్పాన్స్ అనేది ఎంతో సహాయం చేస్తుంది అనుకుంటే చివరికి మాకు శత్రువుగానే ఉంటుంది, అది ఇద్దరికి చూడలేకపోతున్నాం అనేది వాళ్ళు అంటున్నారు. వాస్తవానికి నేను ఇవాళ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇంకా పూర్తిగా రాలేదు, పూర్తిగా మొదలు కాలేదని. కానీ ఆన్లైన్లోకి వచ్చేసినాం, దాని మీదనే పనులు చేస్తా ఉన్నాం. ఇంకా ముందు చాలా అవసరాలు ఉంటాయని కూడా అనుకుంటున్నాం. ఇంకా దాంతోనే బతుకుతామని కూడా డిసైడ్ అయిపోయినాం. సాటి మనిషిగా, మగవాడిగా స్త్రీ తనకు తాను ఏమనుకుంటుందంటే, నాకు సమానత్వం అయితే రావాలంటే ఈ మగవారే ఇవ్వాలనా, కనీసం మిషన్ అన్న ఇస్తుంది అనేది ఆశలో ఉన్నారు. మిషన్లో కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. మగవాడిని వీరాతి వీరుడు, శూరుడు, తర్వాత వాడొక లీడరు, రోల్ మోడల్ పర్సనాలిటీ, బాగా అనుభవజ్ఞుడు, ఇవన్నీ చెప్పుకుంటూ స్త్రీ విషయాలకు వస్తే ఈ కింది వరకే తన శరీరం గురించి మాట్లాడుతున్నారు తప్ప, మాట్లాడుకుంటూ ఆమె చాలా అందగత్తే, అంటే ఒక బ్యూటిఫుల్ లేడీ, అమేజింగ్ లేడీ, వెల్ డ్రెస్, చాలా నీట్గా రెడీ అవుతుంది, అట్రాక్టివ్ ఫేస్, ఇవే తప్ప ఆమె మెదడులో ఉన్నటువంటి ఒక పరివర్తనపూరితమైన ఆలోచనలు కానీ, లేకపోతే సమాజం పట్ల స్త్రీకి ఉన్న అవగాహన కానీ, లేకపోతే ఆమెతో ఉన్నటువంటి లీడర్షిప్ కానీ, ఆమె వ్యక్తిత్వాన్ని కానీ ఎవ్వరు కూడా ప్రస్తావించడానికి మగవారు ఇష్టపడతలేరు. ఆమె దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెను గుర్తిస్తే వీడి టెంపర్ లూజ్ అవుతుందని ఆమె గొప్పతనం చెప్పడానికి ఇష్టపడతలేరు. ఇంత ఉన్నాక స్త్రీ జెండర్ ఈక్వేషన్ ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? ఎదగడానికి కూడా మహిళలది కీలక పాత్ర. అంటే రూమ్లో కూర్చొని ఆ కంటెంట్ తయారు చేయడం, ఆ మోడరేట్ తయారు చేయడం, న్యూస్ రీడర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, ఎడిటోరియల్ చేంబర్లో కానీ దాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, అంటే తన సిస్టమ్ ముందర కూర్చొని చేయగలిగే ఓపిక సత్తా ఉన్న వ్యక్తిని తనను పక్కకు పెట్టేస్తున్నారు. చివరికి వచ్చినప్పుడు తన మగవాళ్ళ ఫేసే ప్రొజెక్షన్లోకి వస్తున్నది, వాళ్ళను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అనేది ఒక మిషన్. మనం ఏం చెప్తే చేస్తుంది. మనం గడ్డి ఫీడ్ చేసి నేను బంగారు తీగలంటే చూపించేది. ఈ బంగారు తీగలు, దాని గుంపులు, వయ్యారాలు, రకరకాల ఆ తీగకున్న లక్షణాలన్నీ ఫీడ్ చేసేది, దానికి అందాన్ని ఇచ్చేది ఎంత స్త్రీలే. ఇవన్నీ చేస్తుంది నిజమే అంటూ ఒప్పుకునేది 8th మార్చి నాడే. తదనంతరం అంతా మళ్ళా దాన్ని ఎక్స్పోజ్ చేసేదంతా కూడా మహిళలు కాని వారే ఉంటున్నారు. అంటే గోస్ట్ పని అంతా మహిళలది. ఇవాళ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే, ప్రపంచవ్యాప్తంగా అనేది ఉంది. స్త్రీలు, పురుషులు, ట్రాన్స్జెండర్లు, ద్వారా వచ్చేటువంటి రోబోలు. మరి ఎవరికి గౌరవం ఇవ్వాలి సమాజంలో? మన చేత మనమే రూపొందించుకొని మనమే దానికి ఒక ఆకారం ఇచ్చినటువంటి రాను రోబోలకి గౌరవం వస్తుంది తప్ప, 24 గంటలు ఒక గోస్ట్ పనిచేస్తున్నటువంటి ఒక మహిళకు తను ఏమేం చేయాలి? తన కంటెంట్ మోడరేట్ చేసేటప్పుడు బయట నుంచి రాబడ్డ న్యూస్ను, స్త్రీల మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు, కార్యాలయాల్లో ఉండే ఇబ్బందులు, తన భర్త హింసించే పద్ధతులు, తన అత్తమామ చేసే కుటుంబ హింస, తర్వాత రకరకాల హింసలు అన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా తయారు చేయాల్సిన బాధ్యత కంటెంట్ తయారు చేస్తున్నటువంటి మహిళదే ఉంటుంది. స్త్రీల మీద జరిగే అత్యాచారము అనే కంటెంట్ను జనాలకు ఆకర్షించే విధంగా అనేది ఈ లేడీస్ తోనే చేయిస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ని హింసలకు గురవుతారో మనం ఆలోచించాలి. అయినా కూడా ప్రజలు ఎంతో మంది చూసి మహిళ చేతనే మహిళ మీద జరిగిన అన్యాయం పట్ల చెప్పించడానికి ప్రయత్నం చేసేది ఈ AI కంటెంట్. ఎంత అద్భుతమైన జాబ్ అయినా కూడా ఆమెకు ఆ న్యూస్ రీడింగ్ కంటెంట్ దగ్గర గౌరవం లేదు. అదే సాధికారిత, అదే జెండర్ ఈక్వేషన్ అనేది 8వ తారీఖు నాడు
చేస్తున్నటువంటి డిమాండ్. అంటే ఇప్పటికిప్పుడు మాకు అన్ని అధికారాలు కావాలి, ఇంటి మీద అవన్నీ కావాలి, తన మాట గౌరవం దొరికితే సరిపోతుంది అనేది ఒక కాంటెంట్ వాళ్ళది. అన్ని నిర్ణయాధికారం అంతా పురుషుందే కాదు, అలా మా పాత్ర ఉండాలి, మా ఐడియాను కూడా అందరూ సమాజం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నంలో భాగమే 8th మార్చ్. ఎడ్యుకేషన్లో వాళ్ళే ఉన్నారు, మెడిసిన్లో వాళ్ళే ఉన్నారు, తర్వాత ఎకానమీలో వాళ్ళే ఉన్నారు, తర్వాత ఇప్పుడు డిజిటల్ సేఫ్టీ, తర్వాత జ్యుడిషియల్, అన్నిట్లలో కూడా వాళ్ళు సమానమైన ప్రతిభను కనబరుస్తున్నారు. కాబట్టి మహిళ కనీసం 2030 కన్నా కూడా ఇది కొంత ఒక అభివృద్ధి పరమైన ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలని, మహిళా సమాజం కూడా అన్ని రంగాలలో 100% వాళ్ళు వాళ్ళలో స్పష్టత ఉంది. ఇప్పటికే చాలా వరకు సాధించారు. ఎక్కడ కూడా వాళ్ళకు ఇంకా మేము సమానమైన మానవులం, అంటే మగవారే కాదు సమాన హక్కులు అనుభవించే దశకు వస్తామనే నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ పెత్తనాలు దక్కించుకొని ఒక స్నేహితురాలిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా ఇవన్నీ మనం సమాన హోదా, సమాన గౌరవంతో అందరం కలిసి జీవించాలని కోరుకుంటూ, చూస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.